వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి థంబ్నెయిల్లో చూసారు కదా, గోధుమ పిండితో నేను బాదుషా చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసాను. అండ్ దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా అది, అండ్ చిటికెడు కొంచెం సాల్ట్ వేసాను. చెప్పాను కదా ఇది మనకు కొంచెం హెల్దీ వేలో అని. బట్ అండ్ దీంట్లోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసాను, అంటే నెయ్యి వేసాను. ఇవన్నీ కూడా మనం తీసుకునేవన్నీ కూడా హెల్దీవే. బట్ బేకింగ్ పౌడర్ అనేది చాలా వరకు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. మీకు అవైలబుల్ ఉంటే తీసేసుకోండి. మీకు కావాలంటే హెల్తీగా అంటే చేస్తున్నాను గోధుమ పిండితో, లేదంటే మీరు దీన్ని మీరు వేరే పిండితో కూడా చేయొచ్చు. అదే అండి, మైదాతో. మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. ఇదన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకు నేను ఇక్కడ మీకు వాటర్ మెజర్మెంట్ చెప్పట్లేదు అంటే మీరు తీసుకునే కప్పు పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను ఒక కప్పు తీసుకుని ఉంటాను, మీరు ఏ కప్పుతోనో మెజర్ చేసుకుని ఉంటారు కదా. మనకు పిండి అనేది మనం చపాతీ పిండి ఎలా అయితే తడిపేసుకుంటామో సేమ్ అలాగే. అండ్ ఓవర్ థిక్గా కాకుండా మరీ లూజ్గా, ఓవర్ సాఫ్ట్గా కాకుండా మీడియంగా బాగా తడిపేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వేసిన బేకింగ్ పౌడర్ అండ్ నెయ్యి వేసాం కదా, పిండి అంతా అతుక్కున్నట్టు అనిపిస్తుంది. మంచిగా నీట్గా ఒక 2 to 3 మినిట్స్ తీసుకోనైనా టైం మంచిగా మెత్తగా తడిపేసుకోండి. ఇక్కడ వచ్చేసి పిండి తడిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ 20 to 30 మినిట్స్ అలా కొంచెం పక్కన పెట్టేస్తే ఏంటంటే మనం వేసిన బేకింగ్ పౌడర్ కానీ అవన్నీ కూడా కొంచెం ఏమంటారు దాని రియాక్షన్ అవడానికి టైం పడుతుంది కదా. దానికోసమని అలాగే ఉంచేసేయాలి. ఇక్కడ నేను మొత్తం తడిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ మాత్రం పక్కన పెట్టేశాను. ఇది మీరు అంటే ఆల్రెడీ మెత్త తడిపేసుకుంటే ఒకలా అన్నట్టు కాదు, ఖచ్చితంగా మీరు ఒక 20 to 30 మినిట్స్ పెడితేనే బాగా వస్తాయి మనకి. ఇప్పుడు నేను ఇక్కడ పక్కన పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇది ఒక 1/2 అవర్ తర్వాత ఇప్పుడు తీసి చూస్తున్నాను. అంటే మనకేం పిండి చేంజ్ ఏమి ఉండదు, బట్ దాని రియాక్షన్ అనేది వస్తుంది అంతే. ఇప్పుడు ఈ పిండిని అనేది మనం చిన్న పార్ట్స్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బాదుషా అంటే చిన్న పార్ట్స్ లాగా చేసేసుకుంటాం కదా, లైక్ వడ ఎలా ఉంటుందో సేమ్ బాదుషా కూడా ఆల్మోస్ట్ అదే షేప్లో ఉంటుంది కదా. దానికోసమని ఇక్కడ మీరు సేమ్ పార్ట్స్ని తీసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువైనా పర్లేదు, బట్ ఇలా 6 మీకు ఎన్ని పార్ట్స్ వస్తే అన్నీ చేసేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ వచ్చేసి 9 వచ్చాయి. 9 తీసేసుకుంటా ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అవుతా ఉంటే మీరు ఇంకా నెక్స్ట్ కూడా అన్నీ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది గోధుమ పిండితో చేసేది కాబట్టి సేమ్ మైదా పిండితో చేసిన దానిలాగే అయితే అస్సలు ఉండదు, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది కొంచెం హెల్దీ వే కాబట్టి ఇలా ఉంటుంది. మీరు మైదా పిండితో చేస్తే మాత్రం సేమ్ మనకి స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే చేసుకోవచ్చు. బట్ గోధుమ పిండితో చేసింది కూడా హెల్దీగా ప్లస్ అదే సేమ్ టేస్ట్లో రావాలంటే డెఫినెట్గా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. చెప్పాను కదా ఇక్కడ 9 వచ్చాయని నాకు. అన్నిటిని కూడా ఇలా చిన్న రౌండ్ చేసేసి మధ్యలో ఒక చిన్న హోల్ లాగా పెట్టేశాను. నార్మల్గా మనకి బాదుషా ఇలాగే కదా ఉండేది స్వీట్ షాప్లో అయినా. ఇవన్నీ చేసినవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు షుగర్ సిరప్ మనం రెడీ చేసేసుకోవాలి కదా. దానికోసమని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మీరు గోధుమ పిండి తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నారో సేమ్ అంతే క్వాంటిటీలో అంటే 1:1 రేషియోలో ఒక కప్పు వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకున్న తర్వాత ఇది మనకి మంచిగా మొత్తం కరిగిపోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. వెయిట్ చేయాలి. మొత్తం కరిగిపోయినాక మనకి పాకం అన్నాను కదా, అంటే షుగర్ సిరప్ అని చెప్పాను కదా, ఇది మనకి ఎలా అవ్వాలంటే మనకి లైట్ స్టింగ్ అంటే తీగ పాకం అంటారు కదా, మరీ చాలా ఎక్కువ తిక్కుగా ఉన్న తీగ పాకం కాదు, లేత తీగ పాకం అంటారు కదా, లేత పాకం. అలా వస్తే సరిపోతుంది. మీరు చూస్తూ ఉండాలి. ఇలా కొంచెం మనకి ఇంకా వన్స్ షుగర్ అనేది కరిగిపోయిన తర్వాత మనకి ఇంకా కొంచెం థిక్గా అయిపోతూ ఉంటుంది కదా సిరప్. అప్పుడు మీరు ఇలా 2 వేళ్ళ మధ్యలో పెట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనకి ఎక్కువ బబుల్స్ వస్తూ ఉన్నాయి అని అంటే మనకి ఇంకా షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోవడానికి రెడీగా ఉందని అర్థం. ఇక్కడ మీరు చూస్తూ ఉండండి, అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటే ఏంటంటే ఇలా 2 వేళ్ళ మధ్యలో మనకి ఇలా స్ట్రింగ్ లాగా అయిపోతుంది, అప్పుడే మనకు వచ్చినట్టు. చూస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్ టైం
టైం అని ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మీరు పెట్టుకునే మీడియం ఫ్లేమ్ బట్టి ఉంటుంది. నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్లో చేసేస్తూ ఉన్నాను. హై ఫ్లేమ్లో మాత్రం చేయొద్దు, ఎందుకంటే ఫాస్ట్గా షుగర్ సిరప్ అనేది త్వరగా వచ్చేస్తుంది. అండ్ మనకి మీడియం ఫ్లేమ్లో అయితేనే కొంచెం మంచిగా ఆ స్ట్రింగ్ అనేది ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అలా ఇలా మనం గరిటని ఇలా అన్నప్పుడు కూడా మనకు అర్థమైపోతుంది కొంచెం అలా రెడీ అవుతుంది అన్నట్టుగా. సో ఇలా అయిపోయింది అనుకోండి, మనం ఇంకా పక్కన పెట్టేసేయచ్చు. సో ఇదైతే కంపల్సరీ అవ్వాలి, ఎందుకంటే మనం చేసే బాదుషా అన్నీ కూడా అవన్నీ పీల్చుకోవాలి కదా, అప్పుడే కదా మనకి బాగా వచ్చేది. ఆ షుగర్ సిరప్ని మొత్తం పీల్చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ఇంకా వచ్చేసింది అన్నా కానీ మనం ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. బట్ మీరైతే ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయాలి. ముందే చేస్తే మాత్రం బాదుషా అస్సలు కరెక్ట్గా రాదు. సో ఇక్కడ మనకు వచ్చేసిన తర్వాత దీంట్లోకి నేను ఏం చేస్తూ ఉన్నానంటే కొంచెమే 2 యాలకులు వేసేస్తూ ఉన్నాను. సో మనకి థిక్గా వచ్చిన తర్వాత దీంట్లోకి యాలకులు వేసేసి కొంచెం అలా కలిపేసేయాలి. ఇక్కడ నేను యాలకులు వేసాను, లేదంటే మీరు యాలకుల పొడి ఉంటుంది కదా, సో కార్డమన్ పొడి, యాలకుల పొడి ఉంటుంది కదా, సో అది వేసేస్తే సరిపోతుంది. సో దీంట్లోకి ఏంటంటే మనం ఇది వేసేసి పక్కన పెట్టేసేయాలి. అది కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు మనం వేరొక ప్యాన్ పెట్టేసుకొని మనం చేసుకున్న బాదుషా అవన్నీ ఉన్నాయి కదా షేప్స్, సో అవన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు. సో ఏంటంటే మనకు అవి మంచిగా ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలి అంతే, అంటే ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో అలా ఇక్కడ నేను ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏం చూపిస్తా ఉన్నానంటే, సో ఇది ఖచ్చితంగా ఇది ఫాలో అవుతాయని మనకు మంచిగా వస్తాయి బాదుషా మీరు ఏ పిండితో చేసినా కూడా. సో అదేంటంటే ఇక్కడ నేను చూడండి ఆయిల్ వేడైనాక చేత్తో ముడుతున్నాను. సో ఏంటి చేత్తో ముడుతున్నారు, హీట్గా ఉండదు అనుకోవచ్చు, బట్ ఇదేంటంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఇక్కడ టచ్ చేసి చూపిస్తా ఉన్నాను అదే. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ మనం బాదుషా చేసుకున్నాం కదా పిండితో, సో అవన్నీ కూడా దాంట్లోకి వేసేసేయాలి ఆయిల్లోకి. ఇది ఆయిల్. సో అలా ఏంటంటే మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్లో వేసి అవి పైకి తేలేంత వరకు మనకు అప్పుడే అర్థమైపోతాయి కదా. ఏదైనా మనం వేసినప్పుడు ఫస్ట్ కింద స్టిక్ అయినట్టుగా ఉంటాయి, కొంచెం ఫ్రై అవ్వగానే మనకి ఇంకా పైకి లేస్తాయి కదా. సో అలా ఏదైనా అంతే కదా. సో ఆయిల్ ఫ్రై చేసినప్పుడు సో ఇక్కడ కొంచెం అలా పైకి లేస్తున్నాయి అన్నప్పుడు మనం ఇంకా ఈ పక్క కూడా ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని ఈ పక్క కూడా మనం మంచిగా కాల్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసేసేయాలి. ఒకేసారి హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే జస్ట్ మనకు కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది, బట్ లోపల ఇంకా పిండిలాగే ఉంటుంది. సో దానికోసమని మీరు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసుకోవాలి. మంచిగా మనకి ఫ్రై అయితేనే బాగుంటుంది, అండ్ ఓవర్ ఫ్రై కూడా అవసరం లేదు. సో చెప్పాను కదా, మీరు ఖచ్చితంగా కూడా ఆయిల్ అనేది మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే, లైట్ వాములు ఉన్నప్పుడే మాత్రమే వేయాలి. ఎక్కువ హీట్ అయినప్పుడు మాత్రం అస్సలు వేయొద్దు, ఎందుకంటే త్వరగా ఫ్రై అయిపోతాయి కదా. మనం గోధుమ పిండితో చేసినా లేదంటే మనకి వేరే ఏ పిండితో చేసినా కూడా సో అలా త్వరగా ఫ్రై అయిపోయేది ఉంటుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు డెఫినెట్గా వేయండి. సో ఇలా మంచిగా ఫ్రై అయినాక ఇంకా తీసేసుకోవడమే. సో ఇక్కడ నేను అదే ఫ్రై చేసేస్తూ ఉన్నాను. అండ్ మీరు తీసుకున్న పిండిని బట్టి మీకు వస్తాయి కదా. సో నాకైతే 9 వచ్చాయని చెప్పాను కదా. సో కొన్ని వేసి మాత్రం ఫ్రై చేసుకుంటా ఉన్నాను. మన ప్యాన్లో ఎన్ని సరిపోతే అన్ని. సో 2 సైడ్స్ కూడా మంచిగా టర్న్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో అవి ఫ్రై అయినాక ఇంకా తీసేయడమే, ఒక్కొక్కటిగా తీసేస్తే సరిపోతుంది ఇంకా. సో మనకి ఇలా అంటే మనకి ఓవర్ క్రంచీ కావాల్సిన అవసరం లేదు, మంచిగా బాయిల్ అయితే మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది అంతే. సో ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇంకా షుగర్ సిరప్ అనేది రెడీ చేసాం కదా, సో దాంట్లోకి వేసుకుంటే సరిపోతుంది. అండ్ దీని తర్వాత ఇంకా 2 ఉన్నాయి కదా, సో అవి కూడా వేసాను. సో అన్నీ కూడా ఒక్కొక్కటి అయిపోగానే నార్మల్ హీట్లో ఉన్నప్పుడే మనం ఇంకా షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవచ్చు. నార్మల్గా వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే అప్పటికి మన షుగర్ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా. సో అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మన బాదుషా అన్నీ కూడా ఆ షుగర్ సిరప్ని మంచిగా పీల్ చేసుకుంటాయి. అప్పుడే మనకి పైననే కాకుండా లోపల కూడా మంచిగా పీల్ చేసుకొని వస్తాయి కాబట్టి అప్పుడు చాలా చాలా బాగుంటుంది. సో ఇలా వేయగానే కొంచెం అలా అంటే అన్నిటికీ పట్టేట్టుగా వేసేసుకోండి ఆ షుగర్ సిరప్ అనేది. సో ఇలా వేసేసి 5 మినిట్స్ ఒక సైడ్ ఉంచేసినాక నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా టర్న్ చేయండి. ఇంకో సైడ్ కూడా టర్న్ చేస్తే ఇంకో సైడ్ కూడా మంచిగా పీల్ చేసుకుంటాయి. సో ఇలా ఉంటాయి. సో దీని తర్వాత ఇప్పుడు నేను ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేస్తూ ఉన్నాను. ఇంకో సైడ్ తిప్పేస్తే ఈ పక్క కూడా బాగా పీల్ చేసుకొని మనకి సేమ్ టేస్ట్ అనేది వస్తుంది. అంటే
ఇంకో సైడ్ తిప్పకపోతే ఏంటంటే ఒక సైడ్ మంచిగా షుగర్ సిరప్ ఉండి స్వీట్గా ఉంటుంది, ఇంకో సైడ్ చప్పగా ఉంటుంది. సో అలా ఏం లేకుండా 2 సైడ్స్ కూడా బాగా తిప్పేసుకుంటే సరిపోతుంది. సో ఇలా తిప్పేసుకున్నాక ఒకసారి చూడండి బాగా పీల్చుకున్నాయో లేవో. మనకి షుగర్ సిరప్ అనేది అప్పుడే తగ్గిపోతూ ఉంటుంది బాగా పీల్చేసుకుంటా ఉంటే. అప్పుడు తగ్గిపోతే ఓకే, లేదంటే ఇంకో సైడ్ కూడా మీరు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఒక 15 మినిట్స్ అలా కొంచెం గ్యాప్ ఇవ్వండి, అప్పుడే మంచిగా పీల్చేసుకుంటాయి. సో ఇలా వచ్చేసినాక నేను ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఇంకొక 15 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ కూడా మంచిగా టర్న్ చేసేసుకోవచ్చులే అన్నట్టుగా. సో ఇక్కడ నేను మూత పెట్టేస్తా ఉన్నాను. ఇంకా ఇంతే, మనది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బాదుషా చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ టేస్ట్ సేమ్ మనకి మైదా పిండితో చేస్తే ఎంత మంచిగా వస్తాయో సేమ్ అలాగే వస్తాయి. బట్ ఇది మంచిగా హెల్దీ వేలో కదా, అండ్ గోధుమ పిండితో కాబట్టి చాలా చాలా బాగుంటుంది. సో ఇలా అయిన వాటిని బాగా పీల్చేసుకుంటాయి కదా. సో ఇప్పుడు అన్నిటిని కూడా నేను ఇంకా ఇక్కడ ప్లేట్లో పెట్టేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నాయి మొత్తం అంటే మనం మంచిగా పీల్చేసుకున్నాక అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాను. చాలా 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 బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకేం పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు మైదా పిండితో గోధుమ పిండితో అన్నట్టుగా, ఎందుకంటే ఇదంతా కూడా మీరు ఫ్రై చేసుకునే దగ్గరే ఉంటుంది ఎంత బాగా వచ్చాయి ఏంటి అన్నట్టుగా. సో ఇక్కడ అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. షుగర్ సిరప్లో మంచిగా ఎక్కువ పీల్చేసుకొని అది పెడతా ఉంటే కూడా దాంట్లోంచి జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి. సో ఇలా సింపుల్గా చేసేసుకుంటే ఫెస్టివల్ అనే కాదు ఎప్పుడంటే అప్పుడే చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో అండ్ దట్టు హెల్దీ వేలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో దీనిపైన నేను కొంచెము మనకి ఆల్మండ్స్ ఉంటాయి కదా, అంటే బాదం పప్పుని చిన్నగా కట్ చేసుకొని దీనిపైన వేసిస్తూ ఉన్నాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు ఎలా ఉందనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. మంచిగా గుల్లగా లోపల కూడా మనకి మంచిగా అంటే పిండి అలా ఏం లేకుండా లోపల కూడా మనకి మంచి స్వీట్గా ఉంది. సో ఇలా ఉందండి. సో మీరు డిఫరెంట్గా ట్రై చేయండి. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి.